టీడీపీ అధికారంలోకి వస్తే అన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధిలో దూసుకుపోయేలా కృషి చేస్తానని అన్నారు జగ్గయ్యపేట టీడీపీ అభ్యర్థి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య. జగ్గయ్యపేటలో వైసీపీ నేతలు ఇసుక మద్యంలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రైతులకు సాగునీరు అందించే విధంగా హామీ ఇస్తానని అంటున్న శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్యతో మా ప్రతినిధి సంతోష్ ఫేస్ టు ఫేస్. 24 సార్వత్రిక ఎన్నికల నగరం ముగిన నేపథ్యంలో ఇటు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం అభ్యర్థులు అయితే కనుక విస్తృతంగా పర్యటిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి అయినటువంటి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య అయితే కనుక నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ఉన్నారు. అయితే అసలు ప్రజల నుంచి ఏ విధంగా ఉంది రెస్పాన్స్ అన్న దానిపై అయితే కనుక మనతో ఉన్నారు. అటు మాట్లాడుతాం. సార్ చెప్పండి, ఏదైతే మీరు గతంలో 2014, 19లో కూడా మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, ప్రస్తుతం అయితే కనుక ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉంది. అసలు ఏ విధంగా ఉంది రెస్పాన్స్ ప్రజల నుంచి అయితే కనుక? వారి యొక్క సమస్యలు ఏ విధంగా ఉంది, గతంలో ఏ విధంగా ఉంది, ఇప్పుడు చూస్తా అంటే కాన్స్టిట్యున్సీలు ఎక్కడ తిరిగినా సరే ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకత విపరీతంగా ఉంది. ఉద్యోగాలు లేక, పనులు దొరక్క, ఏమాత్రంగా డెవలప్మెంట్ లేక అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. వీళ్ళు చేసే అవినీతి, రాష్ట్ర వ్యాప్తంలో నాయకులు కావచ్చు, అదే కాన్స్టిట్యున్సీ నాయకులు కావచ్చు, చేసే అవినీతి అరాచకానికి ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం ఎప్పుడు దిగిపోద్ది, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు వస్తుంది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే ఉమ్మడి ప్రభుత్వం తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ ఉమ్మడి ప్రభుత్వం, ఉమ్మడి పార్టీ వల్లనే ప్రభుత్వం ఏర్పడుద్ది. అటు ఆ సమయంలోనే ఈ రాష్ట్రానికి మంచి రోజు వస్తాయని చెప్పి అందరు భావిస్తున్నారు. అది పూర్తిగా వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేశారు. ఉద్యోగం, పారిశ్రామిక రంగం, ఐటీ రంగం, అన్ని రంగాలు కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో మీరు ఏదైతే గంజాయి, ఇసుక, మద్యం యథేచ్ఛగా కూడా అవినీతి జరుగుతూ ఉందని చెప్పి ఆరోపిస్తారు. అదేవిధంగా చాలా వరకు నిరసనలు కూడా తెలియజేస్తున్న పరిస్థితులు కూడా కనబడ్డాయి. అంటే ఏ విధంగా జరిగాయంటే, ఒక పక్కేమో అలాంటి ఏమీ లేవని చెప్పేసి పార్టీ చెప్తా ఉన్నారు, గంజాయి మీద ఉక్కుపాదం మోపామని చెప్పి, ఇసుక అవినీతి అరికట్టామని. ఇప్పుడు రాష్ట్రంలో ప్రత్యేకంగా మాది తెలంగాణ బోర్డర్ అవటం వలన ఇక్కడ ఉన్నటువంటి పాలేరు కావచ్చు, మునేరు కావచ్చు, కృష్ణా రివర్ శాండ్ మొత్తం కూడా అటు తెలంగాణకి విచ్చలవిడిగా పట్టపొగలే జేసీబీలు పెట్టి పెద్ద పెద్ద గుంటలు తీస్తూ పోతా ఉంటే, టిప్పలు 40 టన్నులు 50 టన్నులు వేసుకుని పోతా ఉంటే, మేము ఒకేపు రెవెన్యూ అధికారులకు, మైనింగ్ అధికారులకి, మరి అదేవిధంగా పోలీసు అందరూ చెప్పినా సరే పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ, అంటే ఓన్లీ ఆదాయం ఇక్కడ ఇసుక లేక మా ప్రభుత్వం ఉన్నప్పుడు, తెలుగుదేశం అధికారులు ఉన్నప్పుడు ఫ్రీ శాండ్ పాలసీ ఉంటే, ఈరోజు ప్రభుత్వం శాండ్ ప్రజల దగ్గర దోచుకుంటూ ఇతర రాష్ట్రాలకు అమ్ముకుంటూ విపరీతంగా విచ్చలవిడిగా నామ్స్కి ఏమాత్రం కూడా, వాటర్ యాక్ట్ కూడా మాన్యువల్ లోడ్ చేయకుండా పెద్ద పెద్ద మిషన్స్ పెట్టి 10 అడుగులు 15 అడుగులు లోతు పెట్టి తీసుకుపోతా ఉన్నారు. అదేవిధంగా గంజాయి ఈరోజు హైదరాబాద్ ఎక్కడ దొరికినదే, దాని మూలాలు ఎక్కడ జగ్గయ్యపేట. ఈ విధంగా గంజాయి విచ్చలవిడి, శాండ్, అదేవిధంగా గ్రావెల్ కూడా ఎక్కడ పడితే అక్కడ పర్మిషన్ లేకుండా గ్రావెల్ తవ్వుతూ డబ్బులు సంపాదించి విపరీతమైనటువంటి అవినీతి పాల్పడతా ఉన్నారు. ప్రత్యేకంగా మా జగ్గయ్యపేటలో రేషన్ బియ్యం వాళ్ళ యొక్క అండదండలతో, ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి యొక్క వాళ్ళ కుటుంబ అండదండలతో రేషన్ బియ్యం, పేదవాళ్ళ తినే రేషన్ బియ్యం కూడా కాకినాడకి వాళ్లే కొనాలి, వాళ్లే అమ్మాలి. ఆ విధంగా ఈరోజు బియ్యం కావచ్చు, శాండ్ కావచ్చు, మట్టి కావచ్చు, గంజాయి కావచ్చు, మరి ఈ విధంగా విచ్చలవిడితనంతో ప్రజలు పూర్తిగా ఓపెన్గా మాట్లాడుతున్నారు. ఈ విధంగా జరుగుతుంది. అయినా సరే వాళ్ళకి ఏమాత్రం కూడా వెనకాడట్లేదు. వాళ్ళకి కావాల్సిన ఆదాయం ఇది లాస్ట్ రోజులు సంపాదించుకోవాలి ఆలోచన తప్ప, మేము వచ్చిన తర్వాత ఈ అవినీతిని, ఈ అరాచకాన్ని అరకడతాం, ప్రజలు మేలు చేస్తామని చెప్పి భరోసా ఇస్తాను. అదే నమ్మకంతో కూడా ప్రజలు ఉన్నారు. ఇది ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక నియోజకవర్గంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతిపై అయితే కనుక పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్న పరిస్థితులు కూడా కనబడుతున్నాయి అంటూ ఉన్నారు. అదేవిధంగా ప్రజలకు అనేక విధాలుగా కూడా సమస్యలు ఎదురవుతున్నాయి. వాటన్నింటిని కూడా పరిష్కరించే విధంగా కూడా టీడీపీ అధికారంలోకి రాగానే వాటికి పరిష్కరించే విధంగా కూడా ముందడుగు వేస్తామంటూ కూడా శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజ్ కుమార్తో సంతోష్, స్వతంత్ర టీవీ, జగ్గయ్యపేట నుంచి.